హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 1 సిఏ ఎంటర్ లా సబ్జెక్ట్ నుంచి అదర్ లాస్లో ఎన్ఐ యాక్ట్ డిస్కస్ చేయబోతున్నాను. ఎన్ఐ యాక్ట్ 1881. నార్మల్గా ఈ ఎన్ఐ యాక్ట్ నుంచి మనకి 10 మార్క్స్ దాకా వస్తాయి. చాలామంది ఈ ఎన్ఐ యాక్ట్ని చాయిస్ కింద తీసుకుంటూ ఉంటారు. నేను కాన్సెప్ట్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఈరోజు వీడియోలో నేను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ప్రామిసరీ నోట్ సెక్షన్ 13 ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ ఈ మూటిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. టోటల్గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఈ 3 వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్. ప్రతి కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ముందుగా ప్రామిసరీ నోట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ సెల్స్ గూడ్స్ టు బి 1 lakh వర్త్ గూడ్స్ ఏ బికి సెల్ చేశారు. ఇప్పుడు బి ఏకి ఒక ఇన్స్ట్రుమెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రామిసరీ నోట్ని ఏమని ఆ ప్రామిసరీ నోట్లో ఏమని మెన్షన్ చేస్తున్నాను, నేను ఇప్పుడే అమౌంట్ పే చేయను, 6 months తర్వాత పే చేస్తాను అని రిటర్న్గా రాసి ఇస్తున్నాడు. మనీకి బదులుగా ఇన్స్ట్రుమెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. బి ప్రామిసరీ నోట్ని ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి బి మేకర్. మనీకి ప్లేస్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ కే ఏం చేశాడంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేశాడు. సో అప్పుడు ఏమవుతాడు, ఎండోర్సర్. సి ఎండోర్సీ. సో ఇప్పుడు బి సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత 6 monthsకో ఎప్పుడో పే చేస్తాను అని రాసి ఇచ్చాడు కదా. సో ఆ అమౌంట్ డైరెక్ట్గా సికి పే చేస్తాడు. ప్రామిసరీ నోట్లో పాయింట్స్ చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రామిసరీ నోట్ అనేది రైటింగ్లో మాత్రమే ఉండాలి. ఓరల్ రిప్రజెంటేషన్ నాట్ వ్యాలిడ్. ఓరల్ రిప్రజెంటేషన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. కంటైనింగ్ అన్కండిషనల్ అండర్టేకింగ్. ఇంకేముండాలంటే అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉండాలి. అంటే అండర్టేకింగ్ అంటే యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు పే మనీ. తను యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. ఏమని, నేను పే చేస్తాను అమౌంట్ అని. సో అన్కండిషనల్ అనేది తర్వాత మళ్ళీ మనం చూద్దాం. సైన్డ్ బై మేకర్. మేకర్ సైన్ చేసి మాత్రమే ఇవ్వాలి. టు పే సర్టైన్ మనీ పే చేస్తాననే చెప్పాలి. వేరే ఏదైనా వస్తువు పే చేస్తాను అని చెప్పకూడదు. సర్టైన్ అమౌంట్ 1 lakh కానీ ఏదైనా అమౌంట్ మనీ రూపంలోనే ఉండాలి. టు సర్టైన్ పర్సన్కి పే చేస్తానని రాసి ఉండాలి. ఆర్ హిజ్ ఆర్డర్. సర్టైన్ పర్సన్ ఏకి కానీ లేదా ఏ ఆర్డర్ సికి కానీ. ఆర్ బియరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. లేదా ఇన్స్ట్రుమెంట్ ఎవరి దగ్గరైనా ఉంటే. ఈ ఇన్స్ట్రుమెంట్ ఎవరి దగ్గరైనా ఉంటే అంటే ఎక్సెప్షన్ ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ప్రొహిబిట్స్ ద బియరర్ ప్రామిసరీ నోట్స్. అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఇన్స్ట్రుమెంట్ పోగొట్టుకుంటే దొరికితే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు కదా. సో అలా ఛాన్సెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ ప్రామిసరీ నోట్లో ఎసెన్షియల్స్
అది రైటింగ్లో ఉండాలి అని చెప్పాము. మేకర్ సైన్ చేసి ఉండాలి. ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే అంటే తను పే చేస్తాను అని ఇంటెన్షన్ అనేది ఏదో ఒక రూపంలో మనకి తెలియాలి. ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే, తను పే చేస్తాడు అనే ఇంటెన్షన్ ఉండాలి. అన్కండిషనల్ అంటే బి ఏకి 1 lakh పే చేయాలి కదా, కానీ ఎప్పుడు పే చేస్తాను అని చెప్తున్నాడు? ఫాదర్ చనిపోయిన తర్వాత పే చేస్తాను అని చెప్తున్నాడు. ఫాదర్ డెత్, ఫాదర్ చనిపోయిన తర్వాత ఇఫ్ హీ గాట్ మనీ, అతనికి ఇఫ్ ఐ గెట్ మనీ ఆర్ ప్రాపర్టీ పే చేస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ సర్టెనిటీ లేదు. ఫాదర్ డెత్ అనేది నాట్ సర్టెన్, ఫాదర్ డెత్ అనేది సర్టెన్, కానీ ఫాదర్ చనిపోయిన తర్వాత ప్రాపర్టీ వస్తుందో రాదో అనేది నాట్ సర్టెన్. సర్టెన్ కేసులలో సర్టెన్ అయినప్పుడు వ్యాలిడ్ అవుతుంది, నాట్ సర్టెన్ అయినప్పుడు నాట్ వ్యాలిడ్. ఎవరైనా సరే మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. సో ఈ సర్టెన్ సిచ్యువేషన్, ప్రాపర్టీ వస్తుందో రాదో అది మాత్రం చెప్పలేం. సో అన్కండిషనల్, కండిషన్ పెడుతున్నాడు ఏమని, ఫాదర్ చనిపోతేనే పే చేస్తాను, అది కూడా మనీ వస్తేనే అని. సో అలా కండిషన్ ఉంటే అది వ్యాలిడ్ అవ్వదు. ఆ కండిషన్లో కూడా సర్టెనిటీ ఉండాలి. ఏంటి, ఫాదర్ చనిపోతే పే చేస్తా, ఫాదర్ చనిపోతే పే చేయొచ్చు, ఓకే అక్కడ వ్యాలిడ్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫ్టర్ మ్యారేజ్ పే చేస్తాను అని చెప్తున్నాడు. ఓకే ఎప్పుడైనా మ్యారేజ్ అవ్వాల్సిందే, సో సర్టెనిటీ ఉంది, ఇది వ్యాలిడ్ అవుతుంది. కానీ పర్టికులర్ పర్సన్ అని మెన్షన్ చేస్తే మాత్రం వ్యాలిడ్ అవ్వదు. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్తో మ్యారేజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కండిషన్ అనేది సర్టెన్గా ఉన్నప్పుడే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ రూపంలో ఉండాలి. నెక్స్ట్ సర్టెన్ పర్సన్ ఆర్ హిజ్ ఆర్డర్, ఇందాకే చెప్పుకున్నాం కదా, సర్టెన్ పర్సన్ తను ఎవరికి ఆర్డర్ చేస్తే అతనికి పే చేయాలి. ప్రామిసరీ నోట్ మస్ట్ బి స్టాంప్డ్, ఆ ప్రామిసరీ నోట్ అనేది స్టాంప్ చేసి ఉండాలి. స్టాంప్ అనేది లీగల్ వ్యాలిడ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లాలో, లీగాలిటీ అనేది వస్తుంది ఆ ప్రామిసరీ నోట్కి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూద్దాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ సెల్స్ గూడ్స్ టు బి 1 lakh. గూడ్స్ ఒక్కటే కాదు, అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా పంపిస్తున్నాడు ఏ. బి ఏం చేస్తున్నాడు, బి ఎవరు, గూడ్స్ని ఏ సెల్ చేస్తున్నాడు, బి బై చేస్తున్నాడు. బి ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, యాక్సెప్టార్. ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేసింది ఎవరు, ఇక్కడ కాన్సెప్ట్లో ప్రామిసరీ నోట్లో మేకర్ ఎవరు, బి ప్రామిసరీ నోట్ని మేక్ చేసి ఏకి పంపిస్తున్నాడు. కానీ ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏనే బికి పంపిస్తున్నాడు. సో ఏనే డ్రాయర్, బి డ్రాయి. ఇప్పుడు ఏ ఏం చేస్తున్నాడు, ఆ యాక్సెప్ట్ చేసిన సైన్ చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బికి పంపించాడు. బి కూడా సైన్ చేసి యాక్సెప్ట్ చేసి ఏకి పంపించాడు.
ఇప్పుడు ఏ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఎండోర్స్ చేస్తున్నాడు సికి, బియరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో సి ఎవరు? ఇన్స్ట్రుమెంట్, బియరర్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో పాయింట్స్ చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. ఇన్స్ట్రుమెంట్ అనేది రైటింగ్లోనే ఉండాలి, ఓరల్గా అస్సలు ఉండకూడదు. ఎప్పుడైనా ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా రైటింగ్గానే ఉండాలి. సైన్డ్ బై మేకర్. మేకర్ సైన్ చేసి ఉండాలి. కంటైనింగ్ అన్కండిషనల్ ఆర్డర్. కండిషన్స్ ఉండకూడదు, అన్కండిషనల్ ఆర్డర్ ఉండాలి. ఇందాక మనము ప్రామిసరీ నోట్లో ఏం చూసాము? అన్కండిషనల్ అండర్టేకింగ్ చూసాము. అండర్టేకింగ్ ఎవరు తీసుకుంటున్నారు? బీనే, ఇందాక ప్రామిసరీ నోట్లో. ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ ఏ. సో ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్, అక్కడ అన్కండిషనల్ అండర్టేకింగ్, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ బీనే తీసుకుంటున్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి అమౌంట్ పే చేస్తాను అని చెప్తున్నాడు ప్రామిసరీ నోట్లో. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏ చెప్తున్నాడు? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ ద్వారా తెలుస్తుంది ఆర్డర్. సో ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్ ఏమని? టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ, అమౌంట్ పే చేయాలి అని. ఎవరికి? టు సర్టైన్ పర్సన్. సర్టైన్ పర్సన్ బై హిజ్ ఆర్డర్. ఎవరు? సి లేదా బియరర్ ఆఫ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అలాగే ఇందులో కూడా ఎక్సెప్షన్ ప్రొహిబిట్స్ ఏంది? ఆర్బీఐ యాక్ట్. ఎవరికి పడితే వాళ్ళకి దొరికిందంటే ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వకూడదు అని ఆర్బీఐ యాక్ట్ ప్రొహిబిట్ చేసింది. నెక్స్ట్ ఇంకేంటి? స్టాంప్. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా స్టాంప్ లీగాలిటీ ఉండాలి, స్టాంప్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనము ప్రామిసరీ నోటు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయింది. చెక్ కాన్సెప్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బికి 1 lakh వర్త్ గూడ్స్ని సెండ్ చేశాడు. బి రిటర్న్గా చెక్ ఇస్తున్నాడు ఏకి. బి చెక్ ఇచ్చే పొజిషన్కి రావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ బ్యాంక్ అకౌంట్. అలాగే సమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ సమ్ మనీ. అలాగే అప్లై ఫర్ చెక్ బుక్. చెక్ బుక్కి అప్లై చేయాలి. అలాగే ఆ అప్లై చేసిన చెక్ బుక్ని అబ్టైన్ చేసుకొని ఉండాలి. అప్పుడే తనకి చెక్ బుక్ వస్తుంది. ఇప్పుడు ఈ ఏ తిను బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో ఓపెన్ చేశాడు, డిపాజిట్ చేశాడు, చెక్ బుక్ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఏ ఈ ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి చెక్ని డిపాజిట్ చేసి అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. చెక్ని ప్రజెంట్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది? ఏకి అమౌంట్ పే చేస్తుంది. పే మనీ, క్యాష్ లేదా బ్యాంక్ అకౌంట్. అంటే ఈ ఏ ఎస్బీఐ దగ్గరికి వెళ్ళకుండా తన ఓన్ బ్యాంక్ ఏదైనా ఉంటే ఆంధ్ర బ్యాంక్, సో ఇందులో ప్రజెంట్ చేస్తే బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. క్యాష్ రూపంలో లేదా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బీకి ఎస్బీఐకి మధ్య మనం ట్రాన్సాక్షన్స్ చూస్తే బి ఆర్డర్ చేస్తే ఎస్బీఐ పే చేస్తుంది. ఇవి సేమ్ యాజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాగే ఉంటుంది. బి ఆర్డర్ చేస్తే ఎస్బీఐ పే చేస్తుంది. కానీ ఎస్బీఐ ఇందాక మనము ఏ ఆర్డర్ చేస్తే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో బి చేయాలి అని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పంపించి ఆర్డర్ చేస్తున్నాడు కదా బీకి, అలానే ఇందులో బి ఆర్డర్ చేస్తే ఎస్బీఐ ఏకి పే చేయాలి. కానీ
ఇక్కడ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుంది? ఇందాక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏ సైన్ చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ పంపిస్తే బి కూడా సైన్ చేసి యాక్సెప్టెన్స్ ఇస్తాడు. సో ఎస్బీఐ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి కదా, ఏకి పే చేస్తాను అని. బికి ఎలా ఇస్తాడు అంటే చెక్ బుక్ ఇస్తే, చెక్ బుక్ అబ్టైన్ చేసుకుంటే మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చినట్లే. సో చెక్ ఈజ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. చెక్ కూడా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాంటిదే. డ్రాన్ అండ్ స్పెసిఫైడ్ బ్యాంక్, ఇక్కడ డ్రా చేసుకుంటాము, బ్యాంక్లో డ్రా చేసుకుంటాము చెక్ని. నాట్ పేయబుల్ అదర్వైజ్ ఆన్ డిమాండ్, ఆ చెక్ని ప్రజెంట్ చేస్తేనే డిమాండ్ చేస్తేనే అమౌంట్ పే చేయమని ఎస్బీఐ పే చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ట్రంకేటెడ్ చెక్, ఎలక్ట్రానిక్ చెక్. ఇది అనేది చెక్ అనేది ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉండాలి, స్కాన్ చేసే ఉండాలి. ఇన్ రైటింగ్, సైన్ చేసి ఉండాలి, సైన్ చేస్తేనే మనకి అమౌంట్ వస్తుంది. నో స్టాంపింగ్ ఆన్ చెక్, స్టాంపింగ్ అవసరం లేదు, ఎందుకంటే చెక్ అంటేనే ఆటోమేటిక్గా లీగాలిటీ ఉంటుంది. ఐ హోప్ 3 కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ we will discuss further concept. Okay friends, bye.